భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం వరంగల్ మరియు 3 మ్యాంగో స్పైస్ అండ్ పికిల్స్ వారు సంయుక్తంగా ఓరుగల్లు నగరంలోని వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్లో నిర్వహించారు. ఆహా ఆవకాయ్ ఆహా ఆవకాయ్ ఈ కార్యక్రమంలో 500కు పైగా ఓరుగల్లు నారిమణులు పాల్గొని విజయవంతం చేశారు. రుచికరమైన ఆవకాయ తయారు చేయడంలో 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఎంతో శ్రేష్టమైనదని మరియు ఇప్పటికే 65 సంవత్సరాలకి పైగా ఎంతో మంది కస్టమర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3 మ్యాంగో స్పైసెస్ రీజనల్ మేనేజర్ పవన్ మరియు రెడ్ ఎఫ్ఎం రేడియో జాకీస్ ఆర్జే విక్కీ, ఆర్జే సుబోధ విచ్చేసినటువంటి ఓరుగల్లు నారిమణులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి అలరింపజేశారు. 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడడం వల్ల ఆవకాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటుగా ఎక్కువ కాలం రుచి వాసన కోల్పోకుండా చాలా శ్రేష్టంగా ఉంటుంది. Okay. Thank you. And next, at last kunna ladies ఒకసారి స్టేజ్ మీద రండి. At last kunna ladies. ఇట్లా రండనే వేసేస్తారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి వాళ్ళకి. స్టేజ్ మీద ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్లీజ్. స్టేజ్ మీద ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం లేదు గట్టిగా చప్పట్లు కొట్టి. ఆహా. ఓకే. అయిపోయిందా? ఓకే సూపర్. జాగ్రత్తగా కింద పెట్టండి. నేను ఓపెన్ చేయమన్నా అని చెప్పి అందరూ ఓపెన్ చేసి ఇలా పెట్టుకున్నారు. మీరే వేసుకోండి. మీ లాస్ట్ వర్షన్ చెప్పచ్చు అట్లా పేరు చెప్పండి. నా పేరు దిలీప్ కుమార్ రెడ్డి, 3 మ్యాంగో బ్రాండ్ మార్కెటింగ్ మేనేజర్. ఇక్కడ ఆహా ఆవకాయ అని ఒక ఈవెంట్ చేస్తున్నాము 3 మ్యాంగో బ్రాండ్ తరఫున. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మనకి ఈ సమ్మర్లో ఆవకాయ సీజన్ మెయిన్ ఇంపార్టెంట్. మన వాళ్ళందరికీ, ఆడవాళ్ళందరికీ ప్రతి ఇంట్లో ఆవకాయ ప్రిపరేషన్ ఉంటుంది. సో 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అనేది మనకి ఆల్మోస్ట్ 65 ఇయర్స్ నుంచి ఆవకాయ సీజన్ వచ్చిందంటే 3 మ్యాంగో కారం పొడి ప్రతి ఒక్క మహిళకి ఈ ఆవకాయ తయారీలో ఉత్తమమైన ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే మంచి రంగు, టేస్ట్, అలాగనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందనే లాయల్టీ వల్ల ప్రతి ఒక్కరు 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వాడతారు ఆవకాయ ప్రిపరేషన్స్కి. ఈరోజు రెడ్ ఎఫ్ఎం 3 మ్యాంగో బ్రాండ్ కలిసి
ఈ ఆహా ఆవకాయ ఈవెంట్ అనేది ఈ వరంగల్లో మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మంచి పార్టిసిపేషన్ వచ్చింది మహిళల నుంచి, ప్రతి ఒక్కరు వరంగల్ వాసుల నుంచి. ఆల్మోస్ట్ 250 మంది మహిళలు వచ్చి ఈరోజు మనకు ఆవకాయ తయారీలో లైవ్గా ఇక్కడే ప్రతి ఒక్కరు ఆవకాయ తయారీ చేసుకుని ఒక ఆవకాయ ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 3 మ్యాంగో బ్రాండ్ నుంచి రెడ్ ఎఫ్ఎం తరఫున థ్యాంక్ యూ సో మచ్. పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందని సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని హీరో నాని అన్నారు. ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ముత్యాలమ్మ గుడి వద్ద మొన్న వచ్చిన గాలి దుమారానికి నేల కొరిగిన మర్రి చెట్టుని మళ్లీ అదే స్థానంలో నిలబెట్టడం జరిగింది. ఇల్లీగల్ ఏలియన్స్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. సెల్ఫ్ డిస్పోరేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇల్లీగల్ ఏలియన్స్ అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్కి వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకొని వారి దేశానికి వెళ్ళిపోవచ్చు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక యుఎస్లో ఇల్లీగల్గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What
Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens who book your free flight right now, we want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదార్ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదార్ఖని 1 టౌన్ పరిధిలో గల గోదార్ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాలు మరియు ముఖ్యంగా ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ డిస్పోజల్ టీము మరియు డాగ్ స్క్వాడ్స్ బృందాలతో లగేజ్ మరియు పార్సిళ్లను, బ్యాగులను తనిఖీలో నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీలలో గోదార్ఖని ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. आधार कार्ड है क्या तुम्हारा గారి ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క భద్రత భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం నుంచి వచ్చింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులు తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్ సాధనతో ఈ డ్రోన్లు నాశనం చేద్దాం, అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది, దాన్ని గుర్తించి నాశనం చేశామని కల్నల్ సోఫియా కురేషి అన్నారు. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर
300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए। इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా. నర్సింగ్ పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. అలాగే తక్షణమే అందల పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదులనే హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను.
మండల కేంద్రంలో ఇటీవల యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్కి లంబాడీ హక్కుల పోరాట సమితి మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. దేశం కోసం వారు అమరులైన విధానాన్ని ప్రజలందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్, హపావత్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుక్య రాజేష్ నాయక్, ఎస్సీ ఎస్టీ రైతు ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుక్య కిషన్ నాయక్ మరియు ప్రాతికేయ మిత్రులు కడం మండల ప్రజలు పాల్గొన్నారు. జోహార్ జోహార్ మురళీ నాయక్ జోహార్ జోహార్. ఓకే మాట్లాడదారా జోహార్ జోహార్ మురళీ నాయక్ జోహార్ జోహార్. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదార్కని పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలనే చూస్తే సహించేది లేదని ప్రముఖ న్యాయవాది రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు భల్మూరి అమరేందర్ రావు హెచ్చరించారు. कौन करेगा देश की रक्षा कौन करेगा? हम करेगा देश की रक्षा हम करेगा. भारत माता बोलो भारत माता की जय. जय माता भारत माता जय माता भारत माता वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మన బార్డర్లో పహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏదైతే మన యొక్క నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వెంట ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది. మరి అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటివరకు దాదాపు 300 పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరిగింది ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది. ఆ విధంలో సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరికని ఆధ్వర్యంలో కూడా సైన్యం యొక్క
వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడం కోసం సైన్యానికి మద్దతుగా సంఘీభావన ర్యాలీ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గోదావరి చివరస్త వరకు కూడా రామగురం రిక్రియేషన్ సభ్యులంతా కూడా ఈ ర్యాలీ చేపడుతున్నారు. మరి దీనికి ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సైన్యాన్ని మనం సమర్థన తెలియజేస్తాం. దాడి చేసి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరం పాకిస్తాన్ అనే యొక్క పేరుతో ముడిపడి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క షెల్టర్స్ ఏవైతే భారతదేశం ధ్వంసం చేసిందో ఆ ఉగ్రవాదుల యొక్క శవాలకు కూడా అధికారికంగా పాకిస్తాన్ అంత్యక్రియలు జరపడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.